ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద భారీగా తెలంగాణ మద్యం పట్టుబడింది. జగ్గైపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిర్వహించిన సోదాలలో భారీగా తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరుకు చెందిన జల్లెడ మణికంఠ షేక్ ఇలియాస్ తెలంగాణలోని రామాపురం క్రాస్ రోడ్డులోని పలు మద్యం దుకాణాల నుండి కొనుగోలు చేసిన మద్యాన్ని ఆటోలో తరలిస్తున్నాడు. మొత్తం 163 బాటిళ్లు 122.25 లీటర్ల మెన్షన్ హౌస్ బ్రాందీని ఆటోలో తరలిస్తుండగా చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు నగరంలో మద్యం సీసాలను అధిక ధరకు విక్రయిస్తుండటంతో పాటు తమ స్మార్ట్ ఫోన్స్ ద్వారా మద్యానికి సంబంధించిన ఆర్డర్స్ తీసుకుని సరఫరా చేస్తుంటారని దర్యాప్తులో వెల్లడైంది. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ ₹1,12,000 ఉంటుందని తెలిపారు. మద్యం సీసాలతో పాటు ఒక ఆటో 2 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ విధంగా తెలంగాణ నుంచి ఏపీలోకి మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జగ్గైపేట స్పెషల్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠారెడ్డి తెలిపారు. మాకు రాబడినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క జగ్గైపేట మండలంలో చిలకల్లు టోల్ ప్లాజా దగ్గర ఈ యొక్క తెలంగాణకి చెందిన మద్యం అక్రమంగా రవాణా అవుతున్నటువంటి సమాచారం ముందస్తు సమాచారం రావడంతో ఈ యొక్క మాకు సంబంధించిన సమాచారం మధ్యవర్తులతో కలిపి విఆర్ఓ గారు విఆర్ఏ తీసుకుని ఈ యొక్క చిలకల్లు టోల్ ప్లాజా దగ్గర ఈ యొక్క వాహనం తొలగించేస్తుండగా తెలంగాణ రాష్ట్రంలోని రామాపురం క్రాస్ రోడ్ నుంచి ఈ గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణంలో ఈ విధంగా మద్యం సీసాలను రవాణా చేస్తున్నటువంటి 2 వ్యక్తులను ఈ ఆటోలో గుర్తించడం జరిగింది. వీటిని ప్రశ్నించగా ఈ రామాపురం క్రాస్ రోడ్ లో ఈ యొక్క మద్యం సీసాను కొనుగోలు చేసి ఈ యొక్క గుంటూరు టౌన్ లో ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క మద్యం బెల్ట్ షాపులకి వీటిని రవాణా చేస్తున్నట్లు ఈ యొక్క నిందితులిద్దరూ కూడా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా రాబోయే ఈ యొక్క డ్రై డేని ఆగస్టు 15 డ్రై డే ఉన్న సందర్భంగా ఆ రోజు మరింత ఎక్కువగా లాభపడాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా ఎక్కువ మొత్తంలో తీసుకెళ్తామని చెప్పి వీరు పేర్కొనడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లోకి మద్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. వీరి వద్ద నుంచి మొత్తం కూడా 163 బాటిల్స్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక్కొక్కటి 750 ml పరిమాణంలో ఈ బాటిల్స్ కలిగి ఉన్నాయి. మొత్తం కూడా 122 లీటర్ల యొక్క మద్యం పరిమాణాన్ని ఒక్క బాటిల్స్ లో సీజ్ చేసిన బాటిల్స్ లో గుర్తించడం జరిగింది. వీటి యొక్క మద్యం బాటిల్స్ యొక్క మొత్తం విలువ ₹1,12,000 సుమారు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. మరియు ఆటోను కూడా ఈ యొక్క అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి మద్యాన్ని రవాణా చేస్తున్న ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆటో యొక్క విలువ కూడా సుమారు ₹50,000 ఈ ఆటో యొక్క విలువ చేస్తుంది. ఈ యొక్క మద్యాన్ని రవాణా చేయడానికి వీరిద్దరూ కూడా ఈ యొక్క సెల్ ఫోన్ల సహాయంతో ఈ యొక్క మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. మరియు ఇక్కడ డెలివరీ తీసుకుని ఆర్డర్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నటువంటి ఈ సెల్ ఫోన్లు కూడా వీరిద్దరి మధ్య నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది.